లాస్ట్ ఇయర్ సీసాబ్లో వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా వస్తుందని చెప్పుకొని బ్లైండ్గా నమ్మేసి రాకండి. ఎందుకంటే ఎంసెట్ స్టార్ట్ అయిపోయినాయి. ఏపీలోను ఫేజ్ 1 వచ్చేసింది, తెలంగాణలో ఫేజ్ 1 వచ్చేసింది, ఫేజ్ 2 కూడా స్టార్ట్ అవబోతుంది. ఆ టైం కల్లా ఫేజ్ 2 కూడా అయిపోద్ది. సో కాబట్టి ఇంక సీట్లు మిగలవు. సో మీరు ఎంసెట్ ద్వారా కూడా ఆల్టర్నేట్ చూసుకొని సీసాబ్కి రండి. అది నా సజెషన్ అనమాట. సో ఈ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సో ఎవరు కూడా నాకు వచ్చినటువంటి ర్యాంక్కి సీసాబ్లో సీట్ వస్తుందా రాదా, వస్తేనే మెంటర్షిప్లో జాయిన్ అవుతాం, చూసి చెప్పండి అని మాత్రం అడగండి. దయచేసి అలాంటి ప్రిడిక్షన్స్ చేయడానికి సీసాబ్ అనేది అస్సలు మన చేతుల్లో ఉండదు. అది ఓన్లీ లక్కీ డ్రా మాత్రమే. ట్రై చేద్దాం, సీట్ వస్తుందా తీసుకుందాం, లేదా లీవ్ ఇట్, మీ అమౌంట్ మీకు రిఫండ్ వస్తుంది అంతే. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం నాకు పలానా చోట వచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే వస్తుందా, అది వచ్చే ఛాన్స్ ఉందా, అది కూడా చెప్పకండి. ఎందుకంటే అసలు వచ్చే ఛాన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది జోసా కాదు. జోసా లాగా ఇందులో పార్టిసిపేట్ చేయరు. ర్యాండమ్ ర్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి. 5,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు 10 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు 100 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. 1,00,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు 1,000 మంది పార్టిసిపేట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్కే కాదు, తెలంగాణ స్టేట్కే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందులో సీట్లు వచ్చిన వాళ్ళే సగం మంది ఉంటారు. ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళే. ఓకేనా? వెనక సీట్ వచ్చినవాడు ముందుకు వెళ్తాడు, ముందు సీట్ వచ్చినవాడు ఇంకా ముందుకు వెళ్తాడు. అర్థమవుతుంది? సో వాళ్ళకే ఇంటర్చేంజ్ అవ్వడానికి సరిపోతుంది. అసలు సీట్ రాని వాళ్ళకి ఇంకాడ వస్తాయి. కాబట్టి వస్తే అదృష్టమే, వచ్చేలాగే పెడదాం. బట్ ఓపిక్గా ఉండండి. ఇక సీసాబ్ మెంటర్షిప్ జాయిన్ అయ్యాం కదా అని చెప్పేసి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ చేయడం, లేదా వస్తుందో రాదో చెప్పండి అని అడగడం, లాస్ట్ ఇయర్ ఎక్కడొచ్చిందో మాకు లిస్ట్ ఇవ్వండి అనడం, అసలు అలాంటివి ఇవ్వడానికి అవ్వదు. ఇవ్వను కూడా. ఎప్పుడైతే మనకు వేకెన్సీస్ వస్తాయో వేకెన్సీస్ని బట్టి ఒక లిస్ట్ అయితే తయారు చేస్తాను. ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీఎస్, దాన్ని బేస్ చేసుకొని మీకైతే గైడ్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్లో రౌండ్ 1 వచ్చిన తర్వాత ఏం చేయాలి, రౌండ్ 2లో ఏం చేయాలి, మీ సీట్ సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటివన్నీ కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు ఇష్టమైతే మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది మెంటర్షిప్కి సంబంధించి. హలో స్టూడెంట్స్, జోసాకి సంబంధించినటువంటి ఫీవర్ అంతా వెళ్ళిపోయింది. జోసా రౌండ్స్లో సీట్లు ఎలాట్ అయినాయి అండ్ కాలేజీలకు కూడా సిద్ధమవుతున్నారు. బట్ ఇంకా చాలామంది సీసాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సీసాబ్ అనేటువంటి కౌన్సిలింగ్లో నా హెల్ప్ మీకు కావాలంటే సో ఈ వీడియో మీకోసమే అనమాట. సో చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఫోన్లు చేసినటువంటి చాలామందిని కూడా ఈ వీడియో కోసం వెయిట్ చేపిస్తున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయాలపైన మీకు ఓకే అయితేనే ఈ మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మెంటర్షిప్కి సంబంధించి మనం 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కి 9949088091 ఈ నెంబర్కి మీరు 1000 రూపీస్ ఫోన్పే చేయండి. 1000 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే, ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. సేమ్ అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడుతున్నారో, మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ మీరు స్క్రీన్ షాట్ పెట్టారు, నేను రేపు సాయంత్రానికి మీకు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అంటే అన్ని నెంబర్స్ సేవ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్లో యాడ్ చేస్తాను. అలా ఎవ్రీడే సాయంత్రం కల్లా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను అనమాట. ఒక నైట్ చేస్తారనుకోండి, మార్నింగ్ కల్లా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీ నెంబరు నేను సేవ్ చేసుకుంటాను కాబట్టి కాల్ చేసేవాళ్ళు ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అని నాకు అర్థమవుతుంది. సో నేను కాల్ అటెంప్ట్ చేస్తాను. మీరు పేమెంట్ చేయగానే వరుసగా కాల్స్ చేసేయకండి. ఎందుకంటే నేను అన్నోన్ నెంబర్స్ అనుకొని లిఫ్ట్ చేయను కావచ్చు. సో ఆల్రెడీ సేవ్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీ నెంబర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నేను కాల్ అటెంప్ట్ చేస్తాను. అండ్ సో మెంటర్షిప్కి సంబంధించి నేను ఏం ప్రొవైడ్ చేస్తాను మీకు, సో ముందుగా చెప్పాల్సినది కాబట్టి. సో జనరల్గా మనకి ఈ మంత్ ఎండింగ్ జూలై 31 నాడు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సీసాబ్కి సంబంధించి. జూలై 31 నాడు. అంతకంటే ముందు జూలై 29, జూలై 30 ఈ 2 రోజుల్లో మనకి ఏంటంటే వేకెన్సీ లిస్ట్ పెడతారు. ఈ వేకెన్సీ లిస్ట్ పెట్టినప్పుడు ఆ వేకెన్సీ లిస్ట్ చూసి నేనేం చేస్తానంటే ఎన్ఐటీస్లో వేకెన్సీస్, ట్రిపుల్ ఐటీస్లో వేకెన్సీస్, జిఎఫ్టీఎస్లో వేకెన్సీస్, వీటిని బట్టి ఒక ఆర్డర్ తయారు చేస్తాను. అంటే ఉన్న వేకెన్సీస్ని బట్టి ఒక ఆర్డర్ సెట్ చేస్తాను. ఆ ఆర్డర్ మీరు అందరూ పెట్టుకోవాలని నేను చెప్పాను. సో మీరు ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు, అసలు సీట్లు రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన సీటు విత్డ్రా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏ సీట్ వచ్చినా పర్లేదు మేము జాయిన్ అవుతాను అనుకునే వాళ్ళు ఉంటారు, నాకు ఇప్పుడు వచ్చినటువంటి సీటు కంటే పలానా ఏరియాలో ఉన్నటువంటి సీట్ వస్తేనే వెళ్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి నేను మీకు గైడ్ చేస్తాను. నేను ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మీకు ఏది కావాలో మీరే పెట్టుకోండి, ఏది కావాలో అది మీరే చూసి పెట్టుకోండి. బట్ నేను ఆప్షన్స్ మొత్తం ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ చూసి
ఎన్ఐటీస్ అన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాను, ట్రిపుల్ ఐటీస్ అన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాను, జిఎఫ్టీఎస్ అన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాను. లిస్ట్ తయారు చేయడం అంటే ఒక ఆర్డర్లో తయారు చేసి ఇస్తాను. నేను 31st నాడే మీకు అన్నీ ఇచ్చేస్తాను, రైట్? సో అది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే రౌండ్ 1 స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి అమౌంట్ రిఫండ్ వస్తుంది, రిఫండ్ రావాలంటే ఏం చేయాలి, మనకు 6 ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ 6 ఉంటాయి ఈసారి. లాస్ట్ టైం మనకి 3నే ఉన్నాయి జోసాలు, ఈసారి 6 ఆప్షన్స్ వస్తాయి. ఈ 6లో ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే అంటే విల్లింగ్నెస్ ఏ ఆప్షన్ ఇస్తే మనం సేఫ్గా ఉంటాం, మన సీట్ సేఫ్గా ఉంటుంది అనే దాన్ని కూడా నేను గ్రూప్లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ నేను పెట్టినటువంటి వీడియోల ద్వారా కానీ అక్కడ షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు గైడెన్స్ ఇస్తాను. మీరు ఫోన్ చేస్తే మాట్లాడతాను, దాని గురించి చెప్తాను. సో మీ సీటు సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను అనమాట. అండ్ సో ఇవి మీకు ఓకే అయితే, అంటే నా నుంచి వచ్చే ఇన్పుట్స్ ఇవే. సో ఇందులో మీకు ఏమన్నా ఓకే అయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇదే నెంబర్కి 1000 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత కూడా వెంటనే కాల్ చేయకండి, లేదా మనీ పేమెంట్ చేసేటప్పుడు కూడా కాల్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి, నాకు సీట్ వస్తుందా రాదా, వస్తుందంటే జాయిన్ అవుతాము, ఏ విషయాన్ని చెప్పండి అని చెప్పి అసలు కాల్ చేయొద్దు. అలాంటివి అసలు ఎంటర్టైన్ చేసేది లేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది పేమెంట్ చేయడం కంటే ముందు ఫోన్ చేస్తారు, నాకు సీట్ వస్తుందా రాదా, వస్తుందంటే జాయిన్ అవుతాం. వస్తుంది రాదు అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఎవరు కూడా సీసాబ్లో నీకు సీట్ వస్తుందని చెప్పలేరు. ఒకవేళ వస్తుంది అని చెప్పిన పర్టికులర్ బ్రాంచ్ గురించి చెప్పలేరు. సో కాబట్టి అలాంటివి జస్ట్ మనం ప్రిడిక్షన్ చేయడానికి అవ్వదు. ఇది జోసా కాదు, కేవలం మిగిలిపోయిన సీట్లే. ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎంతమంది పోటీ చేస్తున్నారో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. జోసా అనుకోండి, వరుస ర్యాంకులు ఉంటాయి, వరుస ర్యాంకులు ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తారు, జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ C7 అనేది ర్యాండమ్ ర్యాంకులు వస్తూ ఉంటాయి. మీ ర్యాంక్ 1,00,000 ఉంటే 1,00,000 కంటే ముందున్న వాళ్ళు 30,000 ర్యాంక్ ఉన్నోళ్ళు కొంతమంది ఉండొచ్చు, 70,000 ర్యాంక్ ఉన్నోళ్ళు కొంతమంది ఉండొచ్చు, 90,000 ర్యాంక్ ఉన్నోళ్ళు కొంతమంది ఉండొచ్చు. కాబట్టి 1,00,000 ర్యాంక్ ఉన్నోడు కూడా రావచ్చు. లేదు 10,000 ర్యాంక్ ఉన్నోళ్ళే ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఆ తర్వాత 30,000 ర్యాంక్ ఉన్నోడు పెట్టుకున్న వాడు కూడా రాకపోవచ్చు సీటు. సో కాబట్టి ఇదంతా కూడా ఒక ఏదంటే లక్కీ లాటరీ డ్రా అనమాట, లక్కీ డ్రా అనుకోవచ్చు. మనం పెట్టుకొని ట్రై చేద్దాం, సీట్ వస్తే వెళ్ళనుకుంటున్నాం, రాకపోతే లీవ్ ఇట్, అంతే. సో ఎవరికి అమౌంట్ రిఫండ్ అవుతుంది, ఏం చేస్తే అమౌంట్ రిఫండ్ అవుతుంది, ఎవరెవరు ఎంత ఫీజు కట్టాలి, అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు రిజిస్ట్రేషన్ కంటే ముందు చెప్పడం జరుగుతుంది. నాకు సీట్ వస్తుందా రాలేదా, వస్తే ఎక్కడొస్తుంది, ఇది వస్తుందంటారా, అలాంటివి అసలు చెప్పలేము. జోసా అనేది కాదు, జోసాలో అన్ని ప్రిడిక్షన్స్ అయిపోయినాయి, చెప్పడం అయిపోయింది, అదంతా ఒక వేరు. దానిలాగా మీరు అనుకొని దీనికి ఇది వస్తుందా రాదా చెప్పండి, మాకు వస్తుందా రాదా అని చెప్పి టైం వేస్ట్ చేయకండి. మనం ట్రై చేద్దాం అంతే, వస్తే తీసుకుందాం, లేకుంటే ఆల్టర్నేట్ కూడా చూసుకుందాం. మీరు లాస్ట్ ఇయర్ సీసాబ్లో వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా వస్తుందని చెప్పుకొని బ్లైండ్గా నమ్మేసి రాకండి. ఎందుకంటే ఎంసెట్ స్టార్ట్ అయిపోయినాయి, ఏపీలోను phase 1 వచ్చేసింది, తెలంగాణలో phase 1 వచ్చేసింది, phase 2 కూడా స్టార్ట్ అవబోతుంది. ఆ టైం కల్లా phase 2 కూడా అయిపోతుంది. సో కాబట్టి ఇంక సీట్లు మిగిలవు. సో మీరు ఎంసెట్ ద్వారా కూడా ఆల్టర్నేట్ చూసుకొని సీసాబ్కి రండి, అది నా సజెషన్ అనమాట.